హే హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మైనింగ్ వాలా. ప్రీవియస్ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ అండ్ వాటి ప్రాపర్టీస్ గురించి చెప్పుకున్నాము. సో ఈ వీడియోలో మనం డిటోనేటర్స్, యాక్సరీస్, వాటి టైప్స్ గురించి చెప్పుకుందాం. ఇక్కడ చూసుకుంటే హై ఎక్స్ప్లోజివ్స్ ఆర్ ఇన్సెటెడ్ బై డిటోనేటర్స్ ఆర్ డిటోనేటింగ్ ఫ్యూజ్. ఇక్కడ ఓన్లీ హై ఎక్స్ప్లోజివ్ మాత్రమే డిటోనేటర్ ఆర్ డిటోనేటింగ్ ఫ్యూజ్తో ఇన్సెట్ చేయగలమని ఇచ్చిండు. మరి లో ఎక్స్ప్లోజివ్ ఎందుకు చేయలేం? లో ఎక్స్ప్లోజివ్ ఎందుకు చేయలేమంటే ఈ డిటోనేషన్ అనేది ఏంటిదంటే ర్యాపిడ్ యాక్షన్ అనమాట. సో లో ఎక్స్ప్లోజివ్ కొంచెం స్లో ఉంటుంది, కెమికల్ రియాక్షన్ స్లో ఉంటుంది కాబట్టి డిటోనేటింగ్ ఫ్యూజ్ అనేది ఇచ్చే పవర్ అంటే షాక్ వేవ్ అది చాలా ర్యాపిడ్ స్మాల్ టైం ఉంటుంది కాబట్టి ఆ గన్ పౌడర్ లాంటి లో ఎక్స్ప్లోజివ్ దాన్ని తీసుకొని ఇన్సెట్ కాలేవు. సో ఇక్కడ ఓన్లీ హై ఎక్స్ప్లోజివ్ మాత్రమే డిటోనేటింగ్ ఫ్యూజ్కి ఇన్సెట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ చూసుకుంటే డిటోనేటర్స్ ఆర్ స్మాల్ కాపర్ అండ్ అల్యూమినియం ట్యూబ్స్ కంటైనింగ్ విత్ స్పెషల్ ఎక్స్ప్లోజివ్స్. స్పెషల్ ఎక్స్ప్లోజివ్ అంటే ఏంటిది? మనకి డిటోనేటర్లో 2 ఉంటాయి, బేస్ ఛార్జ్ ఒకటి, ప్రైమ్ ఛార్జ్ ఒకటి. బేస్ ఛార్జ్ వచ్చేసరికి ఏముంటుంది? పిఈటిఎన్. ప్రైమ్ ఛార్జ్ వచ్చేసరికి ఏఎస్ఏ. ఇక్కడ చూసుకుంటే మనము 2 టైప్స్ ఉంటాయి, కాపర్ ట్యూబ్ కావచ్చు, అల్యూమినియం ట్యూబ్ కావచ్చు. ఇవి ఓన్లీ మనము అండర్ గ్రౌండ్ మైన్స్లా, యూజీ మైన్స్లా కాపరే యూజ్ చేయాలి, అల్యూమినియం యూజ్ పర్మిషన్ లేదు, డిఎంఎస్ పర్మిషన్ ఇవ్వలేదు అనమాట. ఈ అల్యూమినియం ట్యూబ్ వచ్చేసరికి ఓన్లీ ఓసీలను యూజ్ చేయాలి. ఇంకోటి చూసుకుంటే మనం ఈ డిటోనేటర్స్ ఓన్లీ కాపర్, అల్యూమినియం ఎందుకు యూజ్ చేయాలి అంటే వేరే మెటల్స్ యూజ్ చేయొచ్చుగా అని క్వశ్చన్ రావచ్చు. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటిదంటే ఈ కాపర్ ఆర్ అల్యూమినియం ట్యూబ్స్ అనేటివి, ఈ మెటల్స్ అనేటివి ఎప్పుడైతే మనకి కోల్తో కానీ స్టోన్తో కానీ ఫ్రిక్షన్కి గురైనప్పుడు స్పార్క్ రిలీజ్ చేయమన్నమాట. ఇది ఒక సేఫ్టీ ఫ్యూచర్, అంటే సేఫ్టీ వాళ్ళ లెక్క పనిచేస్తుంది మనకి. సో మనం కాపర్ లేదా అల్యూమినియం ట్యూబ్సే యూజ్ చేయాలన్నమాట. సో డిటోనేటర్లో మనం స్పెషల్ ఎక్స్ప్లోజివ్ ఉంటాయి అనుకుంటాం కదా. స్పెషల్ ఎక్స్ప్లోజివ్ నథింగ్ బట్ కెమికల్ అనమాట. కెమికల్ రియాక్షన్ ఇనిషియేటెడ్ బై ఫ్లేమ్ ఆర్ ఎలక్ట్రికల్ కరెంట్. ఇక్కడ మనకి ఆర్డినరీ అంటే ప్లెయిన్ డిటోనేటర్ వచ్చేసరికి ఫ్లేమ్తో ఇనిషియేట్ అవుతాయి. అదేవిధంగా మనకి ఆర్డినరీ కావచ్చు, ఎలక్ట్రికల్ డిలే డిటోనేటర్ కావచ్చు, ఈ ఎలక్ట్రిసిటీ తోటి డిటోనేట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ చూసుకుంటే కెమికల్ రియాక్షన్స్ మనకు మామూలుగా చూసుకుంటే కెమికల్ రియాక్షన్ 3 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటిది? ఆక్సిడేషన్, కంబర్షన్, డిటోనేషన్. ఈ 3 కెమికల్ రియాక్షన్స్ ఎట్లా అంటే సపోజ్ మనం ఆక్సిడేషన్ చూసుకుంటే రస్ట్ అనుకుందాం, తుప్పు పట్టడం కూడా ఒక కెమికల్ రియాక్షన్ కింద. ఆక్సిడేషన్ అది చాలా స్లో ఉంటుంది. సో కంపేర్ టు ఆక్సిడేషన్, కంబషన్ వచ్చేసరికి కొంచెం మీడియం రియాక్షన్ ఉంటుంది, అంటే మండడం. సో డిటోనేషన్ వచ్చేసరికి స్పీడ్ అండ్ ర్యాపిడ్ రియాక్షన్. డిటోనేషన్ అనేది ఆక్సిడేషన్, ఇది కూడా ఒక ఆక్సిడేషన్ ప్రాసెస్, కాకపోతే కంపేర్ టు ఈ రెండింటికంటే ఇది కొంచెం స్పీడ్ అండ్ ర్యాపిడ్ ఉంటుంది అనమాట. అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో రియాక్షన్ అయిపోతుంది. సో నెక్స్ట్ చూసుకుంటే మనం డిటోనేటర్స్, మనకి మేజర్గా డిటోనేటర్స్ 3 టైప్స్. ఏంటిది? ప్లెయిన్ డిటోనేటర్ అంటే ఏంటిది? వితౌట్ ఎలక్ట్రిసిటీ, కరెంట్ యూజ్ చేయకుండా మనము ఫ్లేమ్ తోటి ఇగ్నైట్ చేస్తాం, దీన్ని ప్లెయిన్ డిటోనేటర్ అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్డినరీ ఎలక్ట్రికల్ డిటోనేటర్. ఇది కూడా ఎలక్ట్రికల్ డిటోనేటర్, బట్ దీంట్లో ఏంటిదంటే డిలే ఎలిమెంట్ ఉండదు. మనం ఎప్పుడైతే దానికి ఎలక్ట్రిసిటీ ఇస్తామో అది ర్యాపిడ్గా ఫైర్ అయిపోతుంది, ఎలాంటి డిలే లేకుండా. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎలక్ట్రికల్ డిలే డిటోనేటర్. ఈ ఎలక్ట్రికల్ డిలే డిటోనేటర్లో మనకి మధ్యలో డిలే ఎలిమెంట్ అనేది యూజ్ చేయడం జరిగింది. సో మనకి ఎంత డిలే కావాలని చెప్పేసి డిలే నెంబర్స్ డిటోనేటర్ మీద ఉంటాయి. యాక్చువల్గా ప్లెయిన్ డిటోనేటర్ చూసుకుంటే దేంతో ఫైర్ చేస్తాం మనం? ఫైర్డ్ బై సేఫ్టీ ఫ్యూజ్. సేఫ్టీ ఫ్యూజ్ అంటే ఎట్లుంటుందంటే దీన్ని సేఫ్టీ ఫ్యూజ్ అంటాం, అంటే ఒత్తి. ఇదేంటిది? డైరెక్ట్ మనకి డిటోనేటర్లో ఇట్లా ఇన్సెట్ అయి ఉంటుంది. సో ఇక్కడ మనం దానికి నిప్పంటిస్తే అది మండుకుంటూ పోయేసి లోపల ఆ డిటోనేటర్ని ఎక్స్ప్లోడ్ అంటే ఫైర్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆర్డినరీ ఎలక్ట్రికల్ డిటోనేటర్. దస్ ఆర్ ఫైర్డ్ బై ప్యాసేజ్ ఆఫ్ ఎలక్ట్రికల్ కరెంట్ త్రూ ద డిటోనేటర్. మనం ఎప్పుడైతే ఆ డిటోనేటర్కి త్రూ లీడ్ వైర్స్ పవర్ సప్లై చేస్తామో అప్పుడు దానికి ఒక ఫ్యూజ్ హెడ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. మీకు ఎలక్ట్రికల్ డిటోనేటర్ చూసుకుంటే దానికి మనకి ఇది డిటోనేటర్ అనుకుంటే 2 లీడ్ వైర్స్ ఉంటాయి. ఈ లీడ్ వైర్స్ తోటి మనకు పాజిటివ్ అండ్ నెగిటివ్ తోటి పవర్ సెండ్ చేస్తాం. పవర్ సెండ్ చేశాక ఇక్కడ ఫ్యూజ్ హెడ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఫ్యూజ్ హెడ్ ఎట్లుంటుంది? ఎగ్జాక్ట్లీ మనము రెడ్ అంటే మనం ఇంట్లో వాడతాం కదా రెడ్ బల్బులు, అక్కడ ఎట్లయితే టంగ్స్టైన్ వెలుగుతుందో అదేవిధంగా ఇక్కడ ఎప్పుడైతే పవర్ ఇస్తామో ఇక్కడ కూడా ఇది స్పార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. స్పార్క్ని ప్రొడ్యూస్ చేశాక
ఆర్డినరీ ఎలక్ట్రికల్ డిటోనేటర్లో మనకి డిలే ఎలిమెంట్ ఉండదు. బట్ డిలే డిటోనేటర్లో అయితే డిలే ఎలిమెంట్ ఉంది. ఎట్లా అంటే వుడెన్ పల్ప్ కావచ్చు, వేరే ఏదైనా కెమికల్ యూజ్ చేస్తారనమాట. సో ఈ డిలే ఎలిమెంట్ ఎంత మనకి ఉంటుందో, అంటే ఎంత టైము మనం డిలే ఇవ్వాలో దాన్ని బేస్ చేసుకొని దాని డిలే ఎలిమెంట్ యొక్క లెంత్ పెరుగుతుంది. ఈ డిలే ఎలిమెంట్ అయిపోయాక నెక్స్ట్ వరకు ప్రైమ్ ఛార్జ్. ప్రైమ్ ఛార్జ్లో ఏమి యూజ్ చేస్తాం మనము? ఏఎస్ఏ, ఆర్డినరీ ఎలక్ట్రికల్ డిటోనేటర్ కూడా మనకి 2 టైప్స్ డివైడ్ చేయడం జరిగింది. ఒకటి ఏంటిది? లో టెన్షన్ డిటోనేటరు, హై టెన్షన్ డిటోనేటర్. లో టెన్షన్ డిటోనేటర్ వచ్చేసరికి మనకి ఎంత, మనం ఇన్పుట్ ఇచ్చేసరికి 0.5 ఆంపియర్స్ ఇస్తాం కరెంటు, వోల్టేజ్ సరికి 3.5 వోల్ట్స్ 3.5 వోల్ట్స్ అనమాట. సో హై టెన్షన్ డిటోనేటర్స్ మనం అంటే నాట్ జనరల్లీ యూజ్ ఇన్ మైనింగ్ పర్పస్. ఇదేంటిది? సివిల్ కన్స్ట్రక్షన్లో కానీ లేదా డిమాలిషన్స్ చేయడానికి అలాంటి పర్పస్కి యూజ్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి డిలో డిటోనేటర్స్. These are essentially low tension electrical detonator with a delay element. ఇది కూడా మనకి ఆర్డినరీ ఎలక్ట్రికల్ డిటోనేటర్ లెక్కనే ఉంటుంది. బట్ ఏంటిదంటే దీని మధ్యలో ఒక డిలే ఎలిమెంట్ అనేది ఒకటి స్పెషల్గా యాడ్ చేయడం జరిగింది. ఎందుకు? గివెన్ డిలే టు డిటోనేటర్ అనమాట. దీంట్లో మరి ఇవి కూడా 2 టైప్స్ ఉన్నాయి. ఏంటిది? ఒకటి హాఫ్ సెకండ్ లేదా లాంగ్ డిలే డిటోనేటర్ అంటాము, హాఫ్ సెకండ్. ఒకటి వచ్చేసరికి మిల్లీ సెకండ్ లేదా దీన్ని షార్ట్ డిలే డిటోనేటర్స్ కూడా అంటాం అన్నమాట మనం. ఇక టైప్స్ ఆఫ్ డిటోనేటర్స్ యూజ్డ్ ఇన్ కోల్ మైన్స్ చూద్దాం. నాన్ ఎలక్ట్రికల్ డిటోనేటర్ నథింగ్ బట్ ప్లెయిన్ డిటోనేటర్ అనమాట. ఇదేంటిది? మనం దేంతో దీన్ని ఫైర్ చేస్తాం? సేఫ్టీ ఫ్యూజ్తో ఫైర్ చేశాక ఇదేంటిది? ఇక్కడ ఇగ్నిషన్ కాంపోజిషన్ అని కూడా ఉంటుంది. ఇది బర్న్ అయ్యాక బేస్ ఛార్జ్ ఉంటుంది. ప్రైమ్ ఛార్జ్ బర్న్ అయ్యాక నెక్స్ట్ బేస్ ఛార్జ్ అనమాట. ఇక్కడ చూడండి, యూజ్ ఏ సేఫ్టీ ఫ్యూజ్ టు ట్రాన్స్మిట్ ఫైర్, సింపుల్ అండ్ ఇన్ఎక్స్పెన్సివ్ కంపేర్ టు అదర్. ఇది చాలా అంటే తక్కువ కాస్ట్. ప్రొవైడ్ ఓన్లీ సింగిల్ డిలే అంటే ఇన్స్టాంటేనియస్, ఎలాంటి డిలే ఎలిమెంట్ అనేది ఉండదు కాబట్టి మనం ఎప్పుడైతే ఫైర్ చేస్తామో అప్పుడు డైరెక్ట్ ఫైర్ అయిపోతుంది అనమాట. డిలే డిపెండ్స్ ఆన్ లెంత్ అండ్ బర్నింగ్ రేట్ ఆఫ్ సేఫ్టీ ఫ్యూజ్. మనకి ఒకవేళ డిలే దీనికి సెట్ చేయాలనుకుంటే ఎట్లా? మనము ఇక్కడ సేఫ్ ఫ్యూజ్ ఉంటుంది కదా, ఈ డిటోనేటర్కి పైన మనం సేఫ్ ఫ్యూజ్ ఎంత పెద్దగా యూజ్ చేసుకుంటే అంత టైం తీసుకుంటే, అంత టైం గ్యాప్ తీసుకుంటే దాన్ని మనం డిలే కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ప్లెయిన్ ఎలక్ట్రికల్ డిటోనేటర్. ప్లెయిన్ ఎలక్ట్రికల్ డిటోనేటర్ అంటే ఏంటిది? దీంట్లో కూడా డిలే ఎలిమెంట్ ఉండదు. సో ఏముంటుంది? 2 లీడ్ వైర్స్ ఉంటాయి, ఇక్కడ ఫ్యూజ్ హెడ్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం అక్కడ ఫైర్ చేస్తామో ఈ కరెంట్ పాస్ అయ్యేసి ఇక్కడ ఫ్యూజ్ హెడ్ని బర్న్ చేస్తుంది. బర్న్ చేశాక ఏంటిది? డైరెక్ట్ ప్రైమ్ ఛార్జ్ని బర్న్ చేస్తుంది. ప్రైమ్ ఛార్జ్ బర్న్ అవ్వకుండా పోయి బేస్ ఛార్జ్ బర్న్ చేస్తుంది. ఎప్పుడైతే బేస్ ఛార్జ్ అంటే ఇగ్నిషన్ తీసుకుంటుందో అప్పుడు ఆ డిటోనేటర్ ఎక్స్ప్లోడ్ అవుతుంది. దాంతో మొత్తం టోటల్ ఎక్స్ప్లోజివ్ అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఎలక్ట్రికల్ డిలే డిటోనేటర్స్. ఇది కూడా యాస్టేజ్గా ప్లెయిన్ ఎలక్ట్రికల్ డిటోనేటర్ లెక్కనే ఉంటుంది. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటిదంటే దీంట్లో ఒకటి మనము డిలే ఎలిమెంట్ ఒకటి యాడ్ చేసామన్నమాట. సో నవే డేస్ కొత్తగా ఇప్పుడు ఎలక్ట్రానిక్ డిలే డిటోనేటర్స్ వచ్చాయి. ప్రజెంట్ ఈ ఏ డిటోనేటర్స్ మనం యూజింగ్లో లేవు. ప్రస్తుతానికి మనం యూజ్ చేసేది ఇవి ఎలక్ట్రానిక్ డిలే డిటోనేటర్స్. ప్రస్తుతానికి మా మైండ్లో కూడా ఇదే యూజ్ చేస్తున్నాం. దీని ఫంక్షన్ ఎట్లుంటుంది అంటే దీంట్లో ఒక ప్రీ కోడెడ్ చిప్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఇదేంటిది? మనం ఏ కంపెనీ డిటోనేటర్ అయితే తీసుకుపోతున్నామో అదే కంపెనీ ఎక్స్ప్లోడర్తోనే ఇది బ్లాస్ట్ అవుతుంది. ఈ పాత అయితే మనకి డిటోనేటర్ ఏదైనా ఎక్స్ప్లోడర్ వేరైనా కూడా బ్లాస్ట్ అయ్యేది, కానీ ఇవి ఎట్లా లేవు. దీని ఫంక్షన్ ఎట్లుంటుంది అంటే సేమ్ యాస్టీస్గా దీనికి కూడా లీడ్ వైర్స్ ఉంటాయి, 2 ఉంటాయి. ఇక్కడ సరికి ఎలక్ట్రానిక్ చిప్ ఉంటుంది. సో దీంట్లో మేజర్గా డిలే ఎలిమెంట్ అనేది ఉండదు. మనకి ఎంత డిలే కావాలో దాన్ని ఈ చిప్లో కోడ్ చేసి ఉంటుంది అనమాట. ఫర్ సపోజ్ మనకి కోడింగ్ ఇచ్చేటప్పుడు మనము నెంబర్ 2 ఇచ్చుకుంటే నెంబర్ 2 కింద వర్క్ చేస్తుంది. అదే నెంబర్ 4 కింద కోడ్ చేసుకుంటే నెంబర్ 4 కింద. దీంట్లో ఏంటిదంటే ఒకటి కెపాసిటర్ అనేది ఒకటి ఉంటుంది. దీన్ని కెపాసిటర్ అంటారు. ఇదేంటిది? అంత ప్రాసెస్ అంటే మనము డిటోనేటర్ను రీడ్ చేశాక అన్ని డిటోనేటర్స్ వచ్చాక ఛార్జింగ్ అనే ఒక ఆప్షన్ చూపిస్తుంది. ఛార్జింగ్ అనే ఆప్షన్ నొక్కుడుతోటి ఏంటిదంటే మనం ఎక్స్ప్లోడర్ నుంచి వెళ్ళి పవర్ సప్లై పోయేసి పవర్ సప్లై వచ్చేసరికి ఇది ఇది కెపాసిటీ ఉంటుంది కదా, దీంట్లో ఆ ఎలక్ట్రిసిటీని హోల్డ్ చేసుకొని పెట్టుకుంటుంది. ఎప్పుడైతే మనం ఫైర్ బటన్ కొడతామో దీంట్లో ఉన్న ఎలక్ట్రిసిటీ ఛార్జ్ని ఇది ఫ్యూజ్ హెడ్కి అందిస్తుంది. సో ఫ్యూజ్ హెడ్కి అందించిన తర్వాత ఏంటిది? సేమ్ ఇక ఎలక్ట్రానిక్ డిలే డిటోనేటర్ ఎట్లా పనిచేస్తుందో అట్లే పనిచేస్తుంది అనమాట. సో దీనివల్ల మేజర్ యూజెస్ ఏంటిదంటే మనకి డిలే అనేది యాక్యురేట్ ఉంటుంది అనమాట. డిలే యాక్యురేట్ ఉంటుంది, వైబ్రేషన్ తక్కువ. సో ఇక్కడ చూడండి, ఇది లీడ్ వైర్, ఇక్కడ సరికి రబ్బర్ ప్లగ్, లోపల మనకి ఎలక్ట్రానిక్ చిప్ ఉంటుంది.
ఈ చిప్ మీద ఇది కనిపించేది కెపాసిటర్. సో ఎప్పుడైతే మనకి దీనికి పవర్ ఇస్తామో దీన్ని ఎంత డిలే ఏంటిదని చెప్పేసి ఇక్కడ మనకి ఎక్స్ప్లోరర్లో డిస్ప్లేలో అంటే మనం యూజ్ చేసేది ఏ డిలే నెంబర్ డిటోనేటర్ అని చెప్పేసి చూపిస్తుంది. దాని తర్వాత మనం ఎప్పుడైతే దీనికి ఫైర్ కమాండ్ ఇస్తామో అంటే ఎప్పుడైతే మనకి ఛార్జింగ్ కమాండ్ ఇస్తామో ఈ పవర్ మొత్తం తీసుకొని ఈ కెపాసిటీలో స్టోర్ చేసుకుంటుంది. ఎప్పుడైతే ఫైర్ కమాండ్ ఇస్తామో ఇమీడియట్గా పవర్ సోర్స్ని ఇటు పంపించేసి ఫ్యూజ్ హెడ్కి బర్న్ చేస్తుంది. సో ఇక్కడ కింద ఉన్న మనకి బేస్ ఛార్జ్ ప్రైమ్ ఛార్జ్ సరికి బ్లాస్ట్ అవుతుంది అనమాట. ప్రతి ఒక్క ప్లెయిన్ డిటోనేటర్ ఒక డయాడ్ సరికి 6 mm ఉంటుంది. అదేవిధంగా లెంత్ వచ్చేసరికి 37 to 50 mm ఉంటుంది అనమాట, డిపెండింగ్ ఆన్ కంపెనీస్ ప్లెయిన్ డిటోనేటర్స్ అనమాట. సో అవి ఏంటిది, ఫిల్డ్ 1/3 విత్ ASA అండ్ PETN. ASA అంటే ఏంటి, లీడ్ అజైడ్ లీడ్ స్టైఫ్నైట్ అల్యూమినియం పౌడరు. PETN సరికి పెంటా ఐథెటోల్ టెట్రా నైట్రేట్ అనమాట. ఈ ఫుల్ ఫామ్స్ కూడా అడుగుతాడు ఎగ్జామ్స్లో, సో ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. అప్ టు 6 నెంబర్ డిటోనేటర్స్ ఆర్ సూటబుల్ ఫర్ మైనింగ్ వర్క్స్. ఎందుకు 6 నెంబర్ వరకే ఎందుకు మైనింగ్ వర్క్స్ యూజ్ చేస్తాము, 7, 8 యూజ్ చేయొచ్చు కదా. ఎందుకంటే మనకి DGMS ఏంటిది, DGMS ఒక పర్మిషన్ ఏంటిది, ఈ షార్ట్ హోల్స్ అనుకుంటే డిగ్రీ 1 మైన్లా ఫస్ట్ హోల్ నుంచి వెళ్ళి లాస్ట్ హోల్ వరకు టోటల్ బ్లాస్టింగ్ ఆపరేషన్ అనేసరికి 150 milliseconds కంప్లీట్ కావాలి, దీనికంటే మించొద్దు అనమాట. సో దాన్నే బేస్ చేసుకొని మనము నెంబర్ 6 డిలే డిటోనేటర్స్ వాడు చేస్తాం. ఎందుకు నెంబర్ 6 డిలే అంటే 150 milliseconds, దీనికన్నా మనం ఎక్కువ యూజ్ చేయడానికి లేదు. దీంట్లో మనకి ఏమేమి ఉంటాయి, 0, 1, 2, 3, 4, 5, 6. సో 0 అంటే 0 milliseconds, 1 అంటే 25, 2 అంటే 50, 3 అంటే 75, 4 అంటే 100, 5 అంటే 125, 6 అంటే 150. సో ఎవ్రీ డిలే నెంబర్ మీద మనకి 25 milliseconds గ్యాప్ ఉంటుంది అనమాట. అదేవిధంగా 2 consecutive షార్ట్ సెట్స్ అంటే 2 పక్కనున్న హోల్స్లా 60 milliseconds కన్నా ఎక్కువ డిలే మనము ఛార్జ్ చేయొద్దు. ఏ డిలే డిటోనేటర్ హ్యాజ్ ఏ డిలే ఎలిమెంట్ ఇంట్రడ్యూస్డ్ బిట్వీన్ ద ఫ్యూజ్ హెడ్ అండ్ ప్రైమ్ ఛార్జ్. ఇక్కడ చూసుకుంటే మనము డిలే ఎలిమెంట్ సరికి ఇది ఫ్యూజ్ హెడ్ అనుకుంటే ఫ్యూజ్ హెడ్కి ప్రైమ్ ఛార్జ్కి మధ్యలో డిలే ఎలిమెంట్ ఇంట్రడ్యూస్ చేసి, ఎందుకు ఫ్యూజ్ హెడ్ ఏం చేస్తుంది, ఎప్పుడైతే మనం దానికి పవర్ ఇస్తామో అది బర్న్ అయ్యి ఈ డిలే ఎలిమెంట్ని బర్న్ చేస్తుంది. దాని తర్వాత అది మనం ఎంత డిలే అయితే ఇచ్చామో అది బర్న్ అవ్వకుండా వచ్చేసరికి ప్రైమ్ ఛార్జ్ని బర్న్ చేస్తుంది. దాని తర్వాత బేస్ ఛార్జ్. సో వీటన్నిటి మధ్య మనం డిలే ఎలిమెంట్ అనేది ప్లేస్ చేస్తాం అనమాట. నెక్స్ట్ యాక్సెసరీస్ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసరికి సేఫ్టీ ఫ్యూజ్. సేఫ్టీ ఫ్యూజ్ అంటే ఏంటిది, మనము లో ఎక్స్ప్లోజివ్ని బ్లాస్ట్ చేయడానికి ఫైర్ చేయడానికి సేఫ్టీ ఫ్యూజ్ యూజ్ చేస్తాం అనమాట. అది ఎట్లుంటుంది, ఎగ్జాక్ట్లీ ఇట్లుంటుంది సేఫ్టీ ఫ్యూజ్. ఇది మనం డిటోనేటర్ అనుకుంటే దానిపైన సేఫ్టీ ఫ్యూజ్ ఇలా ఉంటుంది, ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ పెట్టుకోవచ్చు మనం. దీన్ని ఎట్లా ఇది అంటే ర్యాపిడ్ ఫైర్ కాకుండా ఒక టైం తీసుకొని మనం ఎప్పుడైతే దీపావళి అప్పుడు కానీ వేరే అకేషన్స్ అప్పుడు ఒక అంటే బాంబ్ని ఫైర్ చేసినప్పుడు అది ఎట్లయితే మండుకుంటూ పోతుందో అట్లా మండుకుంటూ పోతుంది అనమాట. దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే మనము బర్నింగ్ స్పీడ్ వచ్చేసరికి 120 to 150 seconds per meter. ఒక మీటర్ బర్న్ కానికి 100 నుంచి వెళ్ళి 120 seconds టైం తీసుకుంటుంది అనమాట. యూజ్డ్ టు ఫైరింగ్ ద లో ఎక్స్ప్లోజివ్ ఫైర్ చేయడానికి యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి డిటోనేటింగ్ ఫ్యూజ్ అనమాట. డిటోనేటింగ్ ఫ్యూజ్ ఎక్కడ యూజ్ చేస్తాము, ఏ డీప్ హోల్ ఇన్ ఏ క్వారీ నీడ్స్ ఏ లాంగ్ లెంత్ ఆఫ్ డిటోనేటర్స్. ఇక్కడ చూసుకుంటే మనకు డీప్ హోల్ బ్లాస్టింగ్ అంటే ఏంటిది, 3 మీటర్ల కంటే ఎక్కువ డెప్త్ ఉంటే మనం 3 మీటర్లు లేదా 3 మీటర్ల కంటే ఎక్కువ డెప్త్ హోల్ యొక్క డెప్త్ ఎక్కువ ఉంటే దాన్ని మనము డీప్ హోల్ బ్లాస్టింగ్ అంటాము. సో జనరల్గా మనకి డిటోనేటర్ యొక్క లీడ్ వైర్ ఎంత వస్తుంది, 2.5 meters, 2.5 meters అప్ టు 3 meters అనుకుంటే, సో ఆ 3 meters లేదా దానికంటే అంటే 3 meters వరకున్న డిటోనేటర్ యొక్క లీడ్స్ మనకి మొత్తం ఆ హోల్లోనే సరిపోతాయి. సో మనకి బయట దాని కనెక్షన్ అనేది కూడా ఉండదు. ఇంకోటి దానికి ఇంకో మేజర్ రీజన్ ఉంటుంది, ఏంటిదంటే మనం ఈ డీప్ హోల్లో ఎప్పుడు కూడా మనము బల్క్ ఎక్స్ప్లోజివ్ యూజ్ చేస్తాం కదా. సో బల్క్ ఎక్స్ప్లోజివ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ డిటోనేటర్ తోటి వచ్చే యొక్క డిటోనేషన్ కావచ్చు, షాక్ వేవ్ కావచ్చు, ఆ బల్క్ ఎక్స్ప్లోజివ్ని అంటే ఇగ్నైట్ చేయలేదు, అదొక రీజన్. సో దాన్ని మనం ఏం చేస్తాం, ఇక్కడ డిటోనేటర్ ఫ్యూజ్ యూజ్ చేస్తాము, దాని కింద ఒక మన బూస్టర్ ఉంటుంది, బూస్టర్ యాడ్ చేస్తాం అనమాట. ద ఫ్యూజ్ కన్సిస్ట్ ఆఫ్ కోర్
PETN enclosed in the tape which is wrapped with the cloth. ఇక్కడ చూడండి డిటోనేటింగ్ ఫ్యూజ్ అనేది ఎట్లుంటుంది అంటే ఇట్లా మనకి ఒక బండిల్ లెక్క మొత్తం చుట్టూ ఉంటుంది. సో దాని కోర్ వచ్చేసరికి ఇట్లా, పైన వచ్చేసరికి ప్లాస్టిక్ సబ్స్టెన్స్ దాని మీద ఓవర్లే అయి ఉంటుంది. ఇంకోటి ఏంటిదంటే పాలిథిలిన్ కవర్ కూడా వేసి ఉంటుంది. లోపల వచ్చేసరికి మనకి PETN కావచ్చు, లేకపోతే HMS, లేకపోతే RDX హై ఎక్స్ప్లోజివ్ అనేది లోపల కోటింగ్ చేసి ఉంటుంది. సో దాని యొక్క వెలాసిటీ ఆఫ్ డిటోనేషన్ ఎంత, 6500 మీటర్/సెకండ్ అనమాట. ఇక్కడ వెయిట్ చూసుకుంటే మనము 20 grams/మీటర్. ఈ డిటోనేటింగ్ ఫ్యూజ్ యొక్క మీటర్ లెంత్కి వెయిట్ వచ్చేసరికి 20 grams ఉంటుంది అనమాట. సో దీని యొక్క డిటోనేటర్ ఫ్యూజ్ లుక్స్ లైక్ ఏ ప్లాస్టిక్ కార్డ్. ఇంటర్నల్ డయా, దాని ఇంటర్నల్ డయా ఎంత 5 mm అనమాట. ఆ 5 mm ఏంటిది మనకి హై ఎక్స్ప్లోజివ్ అనేది కోటింగ్ చేసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి నాన్ ఎల్ నథింగ్ బట్ నాన్ ఎలక్ట్రికల్ డిటోనేటర్. ఇది ఎట్లుంటుంది, ఫ్లెక్సిబుల్ ప్లాస్టిక్ ట్యూబ్ హ్యాస్ 3 mm ఎక్స్టర్నల్ అండ్ 1.5 mm ఇంటర్నల్ డయా. ఒక మనకి ప్లాస్టిక్ ట్యూబ్ ఎట్లా అంటే మనకి వైర్ ఉంటుంది కదా, సెలైన్ బాటిల్ ఎక్కించే వైర్, ఆ వైర్ లెక్క ఉంటుంది ఎగ్జాక్ట్లీ అనమాట. సో లోపల మొత్తం ఏముంటుంది, ద ఇన్సైడ్ కోటెడ్ విత్ రియాక్టివ్ సబ్స్టెన్స్ మతలబ్ అంటే ఏంటిది అంటే దాని మీనింగ్ హై ఎక్స్ప్లోజివ్ PETN కావచ్చు, RDX కావచ్చు, వేరే వేరే కెమికల్స్ అనేది ఉంటాయి అనమాట. దీని యొక్క వెలాసిటీ ఆఫ్ డిటోనేషన్ ఎంత, 2000 మీటర్/సెకండ్. ద ట్యూబ్ అవైలబుల్ ఇన్ ప్రీకట్ లెన్స్, అంటే మనకి ఎంత వరకు లెంత్ నీడ్ ఉన్నదో అంతవరకు లెన్స్ డిఫరెంట్ లెంత్లో మనకి అవైలబుల్ ఉంటుంది. ద అడ్వాంటేజెస్ ఆఫ్ నానల్ సిస్టమ్ లైస్ ఇన్ ద ఇట్స్ ఎక్స్ట్రీమ్ రెసిస్టెంట్ టు యాక్సిడెంటల్ ఇనిషియేషన్ బై స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. ఇక్కడ చూడండి ఇది ఎట్లుంటుంది అంటే దీనికి ఒక డిటోనేటర్ యాడ్ చేసి ఉంటుంది. ఇది మొత్తం పైపు లైక్ గ్లూకోజ్ టైప్ ఉంటుంది కదా, గ్లూకోజ్ వైర్ ఆ టైపు స్ట్రక్చర్ ఉంటుంది. లోపల మొత్తం హై ఎక్స్ప్లోజివ్ అనేది కోటెడ్ అయి ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే మనం ఇక్కడ దీన్ని ఎట్లా మళ్ళీ బయటకు వచ్చేసరికి దీన్ని డిటోనేటర్తోనే ఎక్స్ప్లోడ్ చేస్తాము. డిటోనేటర్తో ఎక్స్ప్లోడ్ చేసినాక డిటోనేటర్ నుంచి వచ్చిన ఫైర్ లేకపోతే ఇగ్నిషన్ ఇది క్యాచ్ చేసుకొని ఇది బర్న్ అవ్వకుండా పోయి ఈ డిటోనేటర్ని మళ్ళీ ఎక్స్ప్లోడ్ చేస్తారు అనమాట. నానెల్ యూజ్ చేయడం వల్ల యూజెస్ ఏంటిది, మనకి స్ట్రే కరెంట్ కావచ్చు, రేడియో ట్రాన్స్మిషన్, బయట ఉన్న ఎక్స్టర్నల్ ఫ్లేము, ఫ్రిక్షన్ కావచ్చు, ఇంపాక్ట్ కావచ్చు, దేనికి ఇది మనకి దేనివల్ల ఇది ఇంపాక్ట్ కాదు. ఇంకోటి ఏంటిదంటే కరెంట్ లీకేజ్ వల్ల అయ్యే మిస్ఫైర్స్ ఉంటాయి కదా, కరెంట్ లీకేజ్ వల్ల అయ్యే మిస్ఫైర్స్ కూడా దీనివల్ల మనకి కావన్నమాట. దీనికి మళ్ళీ ఎలక్ట్రికల్ సర్క్యూట్ టెస్టింగ్ అని, షార్ట్ ఫైరింగ్ ఎక్విప్మెంట్స్ మళ్ళీ చూసుకోవడము, వోల్టేజ్ చెక్ చేసుకోవడం అలాంటివి ఏమి ఉండవు అనమాట. సో ఇది మేజర్గా మనకి ఓస్లలో యూజ్ చేస్తూ ఉంటాం బాగా. ఇది నెక్స్ట్ వన్ వచ్చేసరికి డిటోనేటింగ్ రిలేస్ నథింగ్ బట్ ఏంటిదంటే డిలే అనమాట. డిలే సెట్ చేయడం ఎట్లా, ఇన్ ఓపెన్ క్యాస్ట్ వర్కింగ్స్ డిటోనేటింగ్ రిలేస్ యూజింగ్ డిటోనేటింగ్ ఫ్యూజ్ ఫర్ ఇనిషియేషన్ ప్రొవైడెడ్ అండ్ నాన్ ఎలక్ట్రికల్ డిలే ఫైరింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే మనకి ఓపెన్ కాస్ట్లో 2 rows ఉన్నాయి అనుకోండి ఫైర్ చేయడానికి. సో మనం వీటన్నిటిని ఎట్లా కలిపినాము, సేఫ్టీ ఫ్యూజ్తో కలిపాక ఇక్కడ నుంచి వెళ్ళి బ్లాస్ట్ చేస్తే అట్ ద సేమ్ టైం ఈ 2 rows ఒకేసారి బ్లాస్ట్ అవుతాయి. సో మనకి ఏం కావాలి, ఫ్రీ ఫేస్ క్రియేట్ కావాలంటే ఏంటిది, ఫస్ట్ ఈ రో అనేది బ్లాస్ట్ కావాలా. అప్పుడు మనం ఏం చేస్తాము, ఇది ఒకటి ఉంటుంది కదా డిటోనేటింగ్ రిలేని ఏం చేస్తామంటే సేఫ్టీ ఫ్యూజ్ని మధ్యలో కట్ చేసి ఈ అంటే ఇది రిలేకి ఈ కార్నర్ ఒకటి అటాచ్ చేస్తాం, కట్టేస్తాం అనమాట. అప్పుడు ఏంటిది ఇటు నుంచి ఇది ఫస్ట్ ఫైర్ అయ్యాక ఇటు వస్తుంది ఇక ఫైర్ అవ్వకుండా వచ్చేసి ఇక్కడ ఆగిపోతుంది. ఇక్కడ మనం అంటే డిలే ఎలిమెంట్ సెట్ చేస్తాం ఇది అంటే ఈ రిలేలో. అది ఎంత మనం ఎట్లా డిలే ఎలిమెంట్ ఎట్లా 15 milliseconds నుంచి వెళ్ళి 45 milliseconds వరకు అవైలబుల్ ఉంటాయి అనమాట. సో ఇది ఇట్లా మండుకుండా వచ్చి ఇక్కడ ఆగిపోయి కొంచెం టైం గ్యాప్ తీసుకొని మళ్ళీ మండుకుంటూ పోతుంది. సో అక్కడ ఏంటి మనకి టైం గ్యాప్ అంటే డిలే దొరుకుతుంది. సో ఇది ఫస్ట్ బ్లాస్ట్ అయ్యి ఫ్రీ ఫేస్ క్రియేట్ అయ్యాక నెక్స్ట్ ఈ రో బ్లాస్ట్ అవుతుంది. నెక్స్ట్ షార్ట్ ఫైరింగ్ టూల్స్ చూసుకుంటే సర్క్యూట్ టెస్టర్ ఏం చేస్తాం మనము, అన్ ఇన్స్ట్రుమెంట్ టు టెస్ట్ కంటిన్యూటీ ఆఫ్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఫర్ ఏ బ్లాస్టింగ్ ఇన్ ద ఈజ్ ద బ్లాస్టోమీటర్ అనుకుంటే దీన్ని బ్లాస్టోమీటర్ అంటాం. ఏం చేస్తామంటే బ్లాస్ట్ మొత్తము డిటోనేటర్స్కి అన్నిటికీ కనెక్షన్ చేశాక సర్క్యూట్ అనేది కరెక్ట్ ఉందా లేదా, అంటే ఎక్కడైనా షార్ట్ సర్క్యూట్ అవుతుందా లేకపోతే ఎక్కడైనా లీడ్స్ ఊడిపోయినాయని చెప్పేసి సర్క్యూట్తో తెలుసుకుంటాం అనమాట మనం. ఆఫ్టర్ దట్ క్రింపర్ అంటే ఏంటిదంటే మనం ప్లెయిన్ డిటోనేటర్ ఉంటాయి కదా, ప్లెయిన్ డిటోనేటర్కి లోపల బేస్ ఛార్జ్ ప్రైమ్ ఛార్జ్ ఉంటుంది. సో ఇక్కడ మొత్తం
ఇగ్నిషన్ ఎలిమెంట్ ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తాం మనం లోపలికి సేఫ్టీ ఫ్యూజ్ ఇన్సర్ట్ చేస్తాం కదా, సేఫ్టీ ఫ్యూజ్ ఇన్సర్ట్ చేశాక ఈ క్రింపర్ తోటి ఇక్కడ మనం ఒత్తుతాం అనమాట. ఒత్తినాక ఏంటిదంటే ఈ మనం ఇన్సర్ట్ చేసిన సేఫ్టీ ఫ్యూజ్ మళ్ళీ రిటర్న్ బయటకు రాకుండా ఉంటుంది. సో దీన్ని మనం దేని యూజ్ చేస్తాము, ఆ డిటోనేటర్ని సేఫ్టీ ఫ్యూజ్ ఇన్సర్ట్ చేశాక దాన్ని ప్రెస్ చేయడానికి ఈ క్రింపర్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఏ క్రింపర్ ఈజ్ ఏ ప్లేయర్ టు క్రిమ్ ఆర్ ప్రెస్ ద ఎండ్ ఆఫ్ ద ప్లేన్ డిటోనేటర్ ట్యూబ్. ఓకేనా. షార్ట్ ఫైరింగ్ కేబుల్ వచ్చేసరికి ఏంటిది, ద కేబుల్ ఆర్ ట్విన్ కోర్, అంటే మనకి సపరేట్ ట్విన్ కోర్ ఉండాలా, ఇట్లా 2 కోర్లు ఉండి సపరేట్ కోర్స్ ఉండాలన్నమాట. 2 స్టిక్ అయి ఉండాలా, 2 కోర్లు ఉండి అండ్ ఇన్సులేటెడ్ టు అట్లీస్ట్ 250 వోల్ట్స్. ఇన్సులేషన్ అది ఎలా ఉండాలా, కనీసం 250 వోల్ట్స్ విస్టాండ్ అయ్యేలా ఉండాలన్నమాట. ఓకేనా. ఇంతకుముందు మనకి పాత రెగ్యులేషన్ ప్రకారము ఓపెన్ కాస్ట్లో అయితే 50 మీటర్స్, అండర్గ్రౌండ్లో అయితే 30 మీటర్స్ అని ఉండేది. బట్ ఇప్పుడు ఏంటిదంటే మినిమం 100 మీటర్స్, లేదా అండర్గ్రౌండ్లో మనము ఎక్కడైతే ఫైరింగ్ చేస్తున్నామో ఆ ఫైరింగ్ ప్లేస్ నుంచి వెళ్ళి 2 రైట్ యాంగిల్స్ తిరిగేటట్టు ఉండాలన్నమాట. 2 రైట్ యాంగిల్, ఇదొక రైట్ యాంగిల్ అనుకుంటే ఇదొక రైట్ యాంగిల్. సో 2 రైట్ యాంగిల్స్ తిరిగేటట్టు అంత లెంత్ ఉండాలి మనకి ఫైరింగ్ కేబుల్. స్టెమ్మింగ్ దాటేసరికి మనకి వుడెన్ ఉండాలా. ఎందుకు స్టెమ్మింగ్ వుడెన్ రాంది ఉండాలా అంటే మనకి వేరే మెటల్తో యూజ్ చేస్తే ఏంటిదంటే మనం స్టెమ్ చేసేటప్పుడు డిటోనేటర్, మనం ఇది షార్ట్ ఫ్లో అనుకుంటే దీంట్లో పిల్స్ చేస్తాం కదా, అంటే ఎక్స్ప్లోజివ్ పిల్స్ వేసినాక ఇట్లా లీడ్స్ వస్తాయి. వేరే అంటే ఐరన్తో కానీ వేరే దాంతో చేస్తే ఏంటిదంటే అక్కడ స్పార్క్ ప్రొడ్యూస్ అయ్యి ఫైర్ అవ్వడం కానీ, లేకపోతే ఈ లీడ్స్ డ్యామేజ్ అవ్వడం కానీ అలాంటివి జరుగుతాయి అనమాట. సో వుడెన్ అయితే మనకి సేఫ్ సైడ్ ఉంటుంది. స్క్రాపర్ మేడ్ ఆఫ్ గ్రాస్ కదా, బ్రాస్. ఇది మేడ్ ఆఫ్ బ్రాస్ టు క్లీన్ ద హోల్ అండ్ డిటెక్ట్ ద క్రాక్స్. ఇది కూడా సేమ్. వేరే మెటల్ మనకు ఫెర్రస్ కావచ్చు, ఐరన్ కావచ్చు, స్టీల్ కావచ్చు, అవి కూడా యూజ్ చేయొచ్చు. కానీ మనం ఎందుకు యూజ్ చేస్తలేమంటే ఈ బ్రాస్ అనేది మనకి లోపల క్లీన్ చేసినప్పుడు కానీ, లేకపోతే క్రాక్స్ డిటెక్ట్ చేసినప్పుడు కానీ స్పార్క్స్ అనేది ప్రొడ్యూస్ చేయదనమాట. అండ్ కొంచెం వెయిట్ లెస్ ఉంటుంది. సో దీన్ని మనం ఇక్కడ బ్రాస్ మెటల్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ప్రిక్కర్ అంటే ఏంటిదంటే ఇది ఒక మనకి వుడెన్ది, ఎట్లా చిన్నగా ఉంటుంది అనమాట, ముందు కొంచెం కొచ్చగా ఉంటుంది. సో మనం ఏం చేస్తాము, క్యాటేజ్ ఉంటాయి కదా మనకి, ఎక్స్ప్లోజివ్ క్యాటేజ్, దానికి హోల్ చేసేసి ఆ హోల్లా డిటోనేటర్ ఇన్సర్ట్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఎక్స్ప్లోడర్ చూసుకుంటే నెక్స్ట్, ఎక్స్ప్లోడర్ అంటే ఏంటిది, ద పోర్టబుల్ ఆపరేటర్స్ ప్రొవైడెడ్ ద కరెంట్ నెసెసరీ ఫర్ ఫైరింగ్ ఎలక్ట్రికల్ డిటోనేటర్ ఈజ్ కాల్డ్ యాన్ ఎక్స్ప్లోడర్. ఇది ఒక పోర్టబుల్ ఆపరేటరు. మనము దేనికి యూజ్ చేస్తాము, ఎలక్ట్రికల్ డిటోనేటర్ని ఫైర్ చేయడానికి యూజ్ చేస్తాం కదా, దాన్ని ఎక్స్ప్లోడర్ అంటారు అనమాట. ఇవి మనకి మేజర్గా 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి మ్యాగ్నెటో ఆర్ డైనమో ఎక్స్ప్లోడర్. డైనమో అంటే ఏంటిదంటే మీరు వినే ఉంటారు, డైనమో ఎక్కడ మనకి సైకిల్స్ ఉంటాయి కదా, సైకిల్స్కి ఫ్రంట్ లైట్ వస్తుంది కదా, దానికి బ్యాక్ సైడ్ వీల్కి ఒక డైనమో లాంటిది ఫిట్ ఉంటుంది. ఎట్లా, అది మనం అంటే సైకిల్ తొక్కుతున్నప్పుడు అది టైర్ తిరుగుతూ ఉంటుంది. సో దాన్ని అటాచ్ అయ్యేసి అది డైనమో కూడా తిరుగుతూ ఉంటుంది. అది తిరిగినప్పుడు ఏంటిది, పవర్ జనరేట్ చేస్తుంది, ఎలక్ట్రిసిటీ. ఆ ఎలక్ట్రిసిటీ మనకి ఫ్రంట్ లైట్గా కనెక్షన్ అయి ఉంటుంది అనమాట. అది అప్పుడు ఏంటిది మనకి లైట్ వెలుగుతుంది. యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ప్రిన్సిపల్ ఇక్కడ ఏంటిదంటే, ఇక్కడ మ్యాగ్నెటో డైనమో ఎక్స్ప్లోడర్ వచ్చేసరికి దీనికి ఒక మన లివర్ ఇస్తారు, హ్యాండిల్. దీంతో మనం ఎంత స్పీడ్గా తిప్పితే, ఇక్కడ చూడండి, ద వాల్యూ ఆఫ్ వోల్టేజ్ డిపెండ్స్ ఆన్ ద స్పీడ్ at which the armature revolves and flux created by the magnet. మనం దీన్ని ఎంత స్పీడ్గా తిప్పితే అంత ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఏ లో టెన్షన్ ఎక్స్ప్లోడర్ గివ్స్ వోల్టేజ్ ఆఫ్ అబౌట్ 15 వోల్టేజ్. అదే హై టెన్షన్ చూసుకుంటే 122 వోల్ట్స్ అనమాట. ఈ ఎక్స్ప్లోడర్లో 2 టైప్స్ ఉంటాయి మనకి, లో టెన్షన్ ఉంటుంది, హై టెన్షన్ ఉంటుంది. లో టెన్షన్ ఎక్స్ప్లోడర్ వచ్చేసరికి మనకి 15 వోల్ట్స్ ఇస్తే, అదేవిధంగా హై టెన్షన్ ఎక్స్ప్లోడర్ వచ్చేసరికి 125 వోల్ట్స్ జనరేట్ చేస్తుంది. ఓకేనా. మనం ఏం చేస్తాము, ఇట్లా తిప్పుతాం అనమాట. ఇక్కడ తిప్పినప్పుడు మనకి ఎంత పవర్ జనరేట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళి మనకి షార్ట్ ఫైరింగ్ కేబుల్ కనెక్షన్ ఉంటుంది, కేబుల్ నుంచి డైరెక్ట్ డిటోనేటర్స్ కనెక్షన్ ఉంటుంది. మనకి కావాల్సినంత పవర్ వచ్చాక ఇక్కడ బటన్ ఉన్నది కదా, ఈ బటన్ ప్రెస్ చేస్తే ఈ ఎలక్ట్రిసిటీ అనేది అటు పోతుంది అనమాట, పోయి ఆ డిటోనేటర్స్ని బ్లాస్ట్ చేస్తుంది. ఇక్కడ ద మ్యాగ్నెటో ఎక్స్ప్లోడర్ ఫైర్స్ ఓన్లీ 1 to 2 షాట్స్ ఎట్ ఏ టైం.
అంటే ఎట్ ఏ టైం మనము ఎక్కువ 4-5 డిటోనేటర్స్ కాకుండా 1 ఆర్ 2 డిటోనేటర్స్ అయితే కనెక్ట్ చేయాలి. అంటే 1 ఆర్ 2 మాత్రమే ఇది ఎక్స్‌ప్లోడ్ అంటే ఫైర్ చేయగలదు అంటాండు. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాటరీ కండెన్సర్. బ్యాటరీ కండెన్సర్ అంటే ఏంటిదంటే ఈ ఎక్స్‌ప్లోడర్‌లో మనకు బ్యాటరీ ఉంటది. బ్యాటరీ ఉండి ఇక్కడ ఒక డిస్‌ప్లే ఉంటది. మనం ఏం చేస్తాము డిటోనేటర్స్‌కి లీడ్ వైర్స్ కలుపుకొని మన షార్ట్ ఫైరింగ్ కేబుల్ తోటి ఈ 2 లీడ్స్‌కి కనెక్షన్ ఇచ్చుకుంటాము. ఇచ్చుకున్నాక ఇక్కడ కీ ఉంటది. ఈ కీని ఆన్ చేస్తే ఇది ఏం చేస్తది? ఫస్ట్ సర్క్యూట్ టెస్ట్ చేసుకుంటది. సర్క్యూట్ టెస్ట్ చేసుకున్నాక ఇక్కడ అంటే సి అని పడుతుంది. సి అంటే సర్క్యూట్ ఓకే అని అర్థం. సర్క్యూట్ ఓకే అయ్యాక ఒక 5-6 సెకండ్స్ టైం తీసుకొని ఈ బ్యాటరీలో ఉన్న పవర్ మొత్తం కెపాసిటీ ఉంటుంది లోపల. కెపాసిటర్ కండెన్సర్ అంటారు. ఎట్లా అంటే మనము సీలింగ్ ఫ్యాన్స్కి వాడతాం కదా, ఒక కెపాసిటర్ కాయ అంటాం కదా, సేమ్ అట్లనే లోపల ఉంటాయి అనమాట. అది ఎట్లా మీరు ఎప్పుడైనా టెస్ట్ చేయండి. దాన్ని తీసుకొచ్చి మన సాకెట్లో వేసి అంటే మనం ఎలక్ట్రిసిటీ ఇచ్చిన తర్వాత అది పవర్ని హోల్డ్ చేసుకుంటుంది. అది మళ్ళీ ఆ 2 లీడ్స్ మనం కలిపితే ఏంటిది పవర్ వస్తుంది అనమాట. సో యాజ్ ఈ సేమ్ ప్రిన్సిపల్ ఇక్కడ అప్లై అవుతుంది. ఏం చేస్తుంది? ఎప్పుడైతే మనము సర్క్యూట్ ఓకే అవుతుందో ఈ బ్యాటరీలో ఉన్న పవర్ని తీసుకొని మొత్తం ఒక దగ్గర స్టోర్ చేసుకుంటుంది. స్టోర్ చేసుకొని ఎఫ్ అని చూపిస్తుంది తర్వాత. ఎఫ్ అంటే రైట్ టు ఫైర్ అని. సో ఎప్పుడైతే నువ్వు ఈ బటన్ నొక్కుతావో ఈ బటన్ నొక్కగానే ఒకేసారి పవర్ ఇస్తుంది అనమాట. ఆ పవర్ ఇచ్చుడుతోటే ఈ కేబుల్ త్రూ ఆ పవర్ పోయేసి డిటోనేటర్ని బ్లాస్ట్ చేస్తుంది. ఇది ప్రాసెస్ అనమాట. ఇక్కడ చూడండి, ద కరెంట్ ఈజ్ ప్రొవైడెడ్ ఫ్రమ్ 4 or more బ్యాటరీస్ కనెక్టెడ్ టు ఇన్ సిరీస్ ఈచ్ గివ్స్ 1.5 volts. 4 లేదా 4 కంటే ఎక్కువ బ్యాటరీస్ సిరీస్లో కనెక్ట్ చేయబడి ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక కెపాసిటీ ఎంత 1.5 volts అనమాట. ఇట్స్ ఆపరేటెడ్ విత్ డిటాచబుల్ కీ. దీనికి ఒక కీ ఉంటుంది మనకి. ఎప్పుడు షార్ట్ ఫైర్ దగ్గరనే ఉంటుంది. ఓకేనా? ఎప్పుడైతే మనము బ్లాస్ట్ చేయాలనుకుంటామో అప్పుడు ఈ కీ లోపల పెట్టి తిప్పితేనే ఈ ఎక్స్ప్లోడర్ అనేది ఆన్ అవుతుంది. సో బ్లాస్టింగ్ అయిపోయాక మళ్ళీ ఆఫ్ చేసుకొని కీ షార్ట్ ఫైర్ పెట్టుకుంటాడు అనమాట ఫర్ సేఫ్టీ పర్పస్. ఇంకోటి, ద ఫైరింగ్ కరెంట్ ఈజ్ 1.5 amps, ఇన్పుట్ DC 6 volts. మనము డైరెక్ట్ కరెంట్ ఎన్ని వోల్ట్స్ ఇస్తున్నాము? ఇన్పుట్ 6 volts, అవుట్పుట్ సరికి DC 600 volts. చూసినావా? అంటే కండెన్సర్ యొక్క వర్క్ అది. మనం అది 6 volts తీసుకొని దాన్ని 600గా ఎన్హాన్స్ చేసి ఫైరింగ్ కరెంట్ కింద కన్వర్ట్ చేస్తుంది. డ్యూరేషన్ ఎంత? మనం ఎప్పుడైతే ఆ ఫైరింగ్ బటన్ నొక్కుతామో 3 to 4 millisecondsలా అది పవర్ ఇచ్చి మళ్ళీ ఎండే కట్ ఆఫ్ తీసుకుంటుంది. ఎందుకు? సేఫ్టీ పర్పస్. అంటే మనం ఎట్లుంటుంది అంటే ఈ ఎక్స్ప్లోడర్ కూడా అట్లనే డిజైన్ చేసి ఉంటాయి అనమాట. నెక్స్ట్ వన్ సరికి కండెన్సర్ డైనమో. కండెన్సర్ డైనమో అంటే ఏంటిది? అదో ఇంక్లూడింగ్ ఈ రెండింటిని కలిపితే అదొకటి. ఎట్లా? ఇప్పుడు డైనమో అంటే మనం ఏం చేస్తాము, ఇట్లా ఈ ఆర్మేచర్ని తిప్పుడుతోటే పవర్ జనరేట్ అవుతుంది కదా, ఆ పవర్ మొత్తం ఈ కండెన్సర్లో స్టోర్ చేసుకుంటుంది అనమాట. కండెన్సర్లో స్టోర్ చేసుకొని ఎప్పుడైతే మనం ఆ కీ నొక్కుతామో ఆ కండెన్సర్లో ఉన్న పవర్ని ఇస్తుంది. సో ఈ కండెన్సర్ డైనమో టైప్లో 3 types ఉంటాయి. CNT 50, CNT 100, CNT 200. సో ఈ 3 ఎట్లా? 3 సూటబుల్ వేవ్ సర్క్యూట్ రెసిస్టెన్స్ 160 ohms. ఇవి 160 ohms కన్నా తక్కువ రెసిస్టెన్స్ ఉన్న ఏరియాలో వర్క్ చేస్తాయి అనమాట. ఇక్కడ ఏంటిది? CNT 100 ఎక్స్ప్లోడర్ హ్యాస్ అన్ అవుట్పుట్ వోల్టేజ్ ఆఫ్ 750 DC. ఇంతకుముందు అనుకున్నాం కదా, ఇది 750 volts వరకు స్టోర్ చేసుకొని ఒకేసారి బ్లాస్టింగ్కి పవర్ ఇస్తుంది అనమాట. ద డ్యూరేషన్ ఆఫ్ కరెంట్ ఇంపల్స్ ఫ్రమ్ 5 to 6 milliseconds. ఇది కూడా అంతే. 5 to 6 milliseconds పవర్ ఇస్తుంది. అట్ ద సేమ్ టైము ఆ టైం అవుట్ తోటే అన్ని కట్ ఆఫ్ అయిపోయి ఎక్స్ప్లోడర్ ఆఫ్ అయిపోతుంది అనమాట.